ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు కృష్ణకాంత్ గారు. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. కృష్ణకాంత్ గారు, తెలంగాణలో మున్సిపల్ ఫలితాలు, కార్పొరేషన్కి సంబంధించిన ఫలితాలన్నీ చూసాం. భారతీయ జనతా పార్టీ ఏంటి ఇంకెక్కడా పుంజుకున్న పరిస్థితి కనిపించట్లేదు. మున్సిపాలిటీస్ అయితే జీరో కనిపిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్ అన్న వస్తుంది అనుకుంటే అది కూడా కొంచెం చాలా కష్టం మీద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది, నిజామాబాద్ అటు ఇటుగా ఉంది. ఏంటి ఇంత ఇలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేశారా? సార్ 100% మేము ఇప్పుడు పుంజుకున్నాం సార్. అందరూ అనుకుంటున్నట్టు, అంటే కొన్ని మీడియా ఛానల్స్ ఏదైతే అనుకుంటున్నారో బయట అక్కడ పిక్చరైజ్ చేస్తున్నారో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అది అని చెప్పి. లేదు సార్, యాక్చువల్ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. అది మేము క్లియర్ గా చెప్దాం అనుకుంటాం. ఎందుకంటే మీరు వాళ్ళతో చూస్తే మా స్టాటిస్టిక్స్ ప్రకారం, ఇప్పుడున్న మా స్టాటిస్టిక్స్ ప్రకారం 15 to 20% ఆఫ్ ఓట్ షేర్ పెరిగింది మాకు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో. అది క్లియర్ గా తెలుస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్, ఇక్కడ నేను ఒకటి చెప్తాదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ రోజు తెలంగాణలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో అవతరించింది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రోజు ఏదో పోరు అయిందో, ఎలక్షన్స్ అయినాయో, ఇది బీజేపీ వర్సెస్ సిఎంబి అంటే సి ఫర్ కాంగ్రెస్, ఎం ఫర్ మజ్లిస్ అండ్ బి ఫర్ బిఆర్ఎస్. ఆ మూడు పార్టీలు కలిసి కుమ్మక్కై బీజేపీని ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఈ విధంగా ఇవాళ రోజు మమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాటిని ఎదుర్కొంటూ మేము మా బీజేపీ పార్టీ వాళ్ళ రోజు తెలంగాణలో నెంబర్ 1 సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద అవతరించిందని మాత్రం మేము చెప్పగలుగుతాం సార్. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చాలా గర్వంగా చెప్పగలుగుతాం. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇవాళ రోజు సార్ వలి గారు మీరు చూసుకుంటే ఇవాళ రోజు ధనబలం, అంగబలం, అధికార బలం ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళు లోపల లోపాయకార ఒప్పందాలు పెట్టుకొని వెనకాల నుంచి ఈ దోస్తీలు కట్టి వాళ్ళు బీఆర్ఎస్, ఎంఐఎం అండ్ కాంగ్రెస్ మా బీజేపీ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ మా ఓట్లు కొల్లు కొడతానికి రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఇవాళ రోజు మీరు నిన్న చూసుకుంటే ఎన్ని క్యాంప్ రాజకీయాలు ఒకటి అంటారు, కాంగ్రెస్ సైడ్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటని చెప్పి వాళ్ళు అంటారు. ఏంటిది అంటే మనకి ఫలితాలు అనుకూలంగా రాకపోయేసరికి ఇలాంటివి చెప్పడం సహజమే కదా పార్టీలు. సార్ మేము జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు వేరే పార్టీలతో ఒఫీషియల్ గా తెలంగాణలో ఇంకా అలయన్స్ చేసి ఎప్పుడు పోటీ చేయలేదు. ఫస్ట్ థింగ్, వెనకాల నుంచి దోస్తులు నడిపించే అలవాటు ఆ యొక్క సంప్రదాయం వాళ్ళకు ఉంటుంది, బీఆర్ఎస్ కు ఉంటుంది, కాంగ్రెస్ కు ఉంటుంది, ఎంఐఎం కు ఉంటుంది, కానీ మాకు ఉండదు. అండ్ ఇప్పుడు మేము చెప్పేది కదా సార్, మీకు ఒక సింపుల్ గా ప్యాటర్న్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఎలక్షన్స్ లో మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు, మన స్వయంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పి. సో క్లియర్ గా మజ్లిస్ పార్టీతో మేము ఏకమై ఉన్నామని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు. అట్లానే ఎంఐఎం వాళ్ళు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మన సభలో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అసలు మన ఓటు లేకపోతే అసలు కాంగ్రెస్ వినే వాళ్ళే కాదని క్లియర్ గా చెప్పుకున్నారు. వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ఎప్పటికప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు సార్. బయట చెప్తున్నారు, మేము చెప్పేది కాదు, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ బయటకి విడిగా పోటీ చేసిన లోపల అందరికీ తెలిసిందే కదా, కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే, ఒకరికొకరు సహకరించుకుంటారు. బీఆర్ఎస్ కూడా సార్, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, బీఆర్ఎస్ కూడా. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, జీవితంలో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం అయితే లేదు. మా ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే, ఎప్పటికీ నేషనల్ లెవెల్లో వాళ్ళే, స్టేట్ లెవెల్లో వాళ్ళే, ఎక్కడైనా వాళ్ళే. కాంగ్రెస్ అయితే బీజేపీ ఎప్పటికీ జత కట్టదు. ఆ ఐడియాలజీ వేరే, అసలు లోపాయకారంగా కూడా అసలు ఎప్పటికీ జత కట్టే సమస్య లేదు అక్కడ. అదైతే నమ్ముతారు కదా మామూలుగా అయితే. సో ఇప్పుడు బీఆర్ఎస్ వరుస చూద్దాం. బీఆర్ఎస్ ఈ సోకాల్డ్ కేసీఆర్ గారు ఒకప్పుడు సోనియమ్మని తెలంగాణ ఇచ్చింది ఆవిడ హయాంలో వచ్చింది కాబట్టి సోనియమ్మని తెలంగాణ తల్లి అని చెప్పి పరిగణించి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు దోస్తీలు కట్టిన చరిత్ర కేసీఆర్ బీఆర్ఎస్ ఉంది, మాకు లేదు. అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ విడిపోయినప్పుడు మా బీజేపీ పార్టీ, మా వెంకయ్యనాయుడు గారు కానీ, మా సుష్మా స్వరాజ్ గారు కానీ ఎంత పోరాడి ఇక్కడ రావాల్సిన రాయితీల కోసం పార్లమెంట్ సాక్షిగా పోట్లాడారో మాకు తెలుసు, అందరు జనాలు చూశారు. కానీ సోనియమ్మ హయాంలో అయింది కాబట్టి సోనియమ్మని తెలంగాణ తల్లి, కుదిరితే అసలు ఒకసారి తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న మాటలు మేము మాట్లాడింది కాదు, కేసీఆర్ గారు మాట్లాడారు. సో ఇవాళ రోజు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి దోస్తీ ఉంటే జనాలు నమ్ముతారా? మాకు కాంగ్రెస్ కి లేదా బీఆర్ఎస్ కి దోస్తీ అంటే నమ్ముతారా? ఇక్కడ క్లియర్ గా వాళ్ళే బహిరంగంగా చెప్పుకున్న ఆ దోస్తీల గురించి బహిరంగంగా చెప్పుకున్న పార్టీలు అవి ఆ మూడు. పాత చరిత్ర మొత్తం మళ్ళీ తీస్తున్నారు చరిత్ర ఎప్పుడు నిజాలే చెప్పొచ్చు సార్. చరిత్రనే జీవితం. చరిత్ర ఎప్పుడైనా సరే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది, అదే చరిత్ర. సో చరిత్రలోనే నిజాలు దాగున్నాయి సార్. ఆ దాగున్న నిజాలే బయట చెప్తున్నాం మేము.
మేము. సో ఇవాళ రోజు మీరే చూడండి, మేము దోస్తీ కడుతున్నాం అయితే వాళ్ళు దోస్తీ కడుతున్నారు. చరిత్ర వాళ్ళకుంది, మాకు కాదు. భారతీయ జనతా పార్టీ ఏదో బలంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఎక్కడో అధికారంలోకి వచ్చేస్తుంది, భారతీయ జనతా పార్టీ అంటే మాకేదో భయం పట్టుకుంది అంటే అప్పుడు ఏదన్నా వాళ్ళు ఏదైనా కలుస్తున్నారన్నా కానీ ఒక అర్థం ఉంటుంది. లేదు, అసలు గ్రౌండ్ లో లేదు కదా భారతీయ జనతా పార్టీ, ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి లేదు కదా. సార్, లేదు సార్, చాలా తప్పది. నేను చెప్తాను సార్, మేము గ్రౌండ్ లో కాదు సార్, మేము ఇంకా ఈ ఎలక్షన్స్ లో ఇంకా మేము గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళామని చెప్పి కాన్ఫిడెన్స్ ఇంకా మాకు పెరిగింది తెలంగాణలో. ఎందుకంటే మీరు చూస్తే గత ఎంపీ ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే 41% ఓట్ షేర్ వచ్చింది అప్పుడు మాకు. సో దానికి అనుగుణంగానే అండ్ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మేము అర్బన్ ఓటింగ్ మాకు ఎంత గణనీయంగా ఉంటుందో అందరికి తెలుసు. మేము చెప్పేది కదా, అది చూసారు మా కార్పొరేటర్స్ ఎంతమంది వినారు ఇదివరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. ఇప్పుడు అదే పరంగా మేము మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ మేము దాని పరంగానే కృషి చేస్తే ఇవాళ రోజు మా ఓటు పర్సెంటేజ్ పెరిగింది. ఎప్పుడు గ్రామ లెవెల్లో మాకున్న ఒకే ఒక తెలంగాణలో మాకున్న ఒకే ఒక క్రిటిసిజం ఏంటి చెప్పండి, వీళ్ళు గ్రామాల్లో ఉండరు, వీళ్ళు అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు గ్రామాల్లో తక్కువ ఉంది ఓటింగ్ అంటారు బీజేపీని. అలాంటిది మేము గ్రామాల ఓటింగ్ ని కూడా కొల్లగొట్టి ఇవాళ రోజు ముఖ్యంగా ఎక్కడైతే మా కంచుకోటలైన కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఉందో, కరీంనగర్ అయితే ఇంకా తేటతలం అయిపోయింది. ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ టైం మా మేయరే ఉండబోతున్నాడు అక్కడ కరీంనగర్ లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నిజామాబాద్ కూడా మీరు ఏం డౌట్లు పెట్టుకోకండి సార్, ఖచ్చితంగా నిజామాబాద్ లో కూడా మా మేయరే రాబోతాడు. మేము ఖచ్చితంగా వినేతాం, అది కూడా మేము కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉత్తర తెలంగాణలో మీరు బలంగా ఉన్నారు, అర్బన్స్ లో బలంగా ఉన్నారు. అయినప్పటికీ అంటే మీరు అసలు ఏకపక్షంగా వన్ సైడ్ గా మీకు విక్టరీ రావాలి కదా. అదే సార్ ఎందుకు వస్తుందంటే నేను అదే చెప్తున్నాను, ఈ దోస్తీ కారణంగా ఈ ముగ్గురు ఇవాళ రోజు బీజేపీ వర్సెస్ సిఎంబి నడుస్తుంది తెలంగాణలో. సిఎంబి అండ్ బీజేపీ ఒక పార్టీ, సిఎంబి ఒక పార్టీ. సిఎంబి అంటే కాంగ్రెస్, మజ్లిస్ అండ్ బీఆర్ఎస్, వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు. అందుకనే కదా మాకు ఇంత కష్టమైంది. వాళ్ళకున్న అధికార బలం, ధన బలం, అంగబలం అన్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు బీజేపీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేయలే కదా, మాకంత రిసోర్సెస్ కూడా లేవు ఇక్కడ స్టేట్ లో. ఆయన కూడా ఉంటుంది పోరాటం, మేము కష్టపడి నిజాయితీగా న్యాయంగా సింగిల్ గా చేస్తున్నాం మేము. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇదివరకు మీరు చూసుకుంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పాలించింది ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళ దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ పార్టీ చాలా నేషనల్ పార్టీ. మరి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది, వాళ్ళ దగ్గర అంగబలం దళబలం ఉంది. ఇప్పుడేమో కరెంట్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్, వాళ్ళ దగ్గర అధికార బలం, ధనబలం, అంగబలం అన్ని ఉన్నాయి. ఇంకా మజ్లిస్ అంటారు, చెప్పాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి కొమ్ము కాస్తారు, వాళ్ళ దగ్గర అంగబలం, అధికార బలం ఉన్నట్టే. ఇప్పుడు మరి ఈ మూడు పార్టీల దగ్గర ఇన్ని బలాలు ఉన్నప్పుడు ఏ రిసోర్సెస్ లేకుండా ఒంటెతు పోరాటం సింగిల్ గా మేము పోట్లాడుతుంటే మరి మాకు కష్టం కాదా సార్? తప్పకుండా మాకు కష్టసాధ్యమే చేస్తారు వీళ్ళు, అంత ఈజీగా విన్ అవ్వనివ్వరు మమ్మల్ని. అయినా కూడా మేము కష్టపడి ఛేదించాం, అది మా గ్రేట్నెస్, అది మేము చెప్తున్నాం. మా బీజేపీ కార్యకర్తగా ఇవాళ రోజు మేము గర్వపడుతున్నాం. ఇంత కష్టాల్లో కూడా మేము సింగిల్ గా నుంచొని ఈ మూడు పార్టీలు ఎదుర్కొన్నాం మేము అన్నది ఇక్కడ జనాలు, తెలంగాణ ప్రజానికం క్లియర్ గా గమనించారు ఇవాళ రోజు. అందుకనే మా ఓట్ పర్సెంటేజ్ ఇవాళ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో క్లియర్ గా 15 to 20% పెరిగిందని మా అంచనా. అది ఇంకా క్లియర్ గా దాని యొక్క స్టాటిస్టిక్స్ అండ్ ఆడిట్స్ రేపు ఇంకా 2-3 రోజులు క్లియర్ గా వస్తాయి మాకు. మేము కూడా సమీక్ష చేసుకుంటాం ఎట్లాగో ఎంత పెరిగింది ఏంటి అనేది. కానీ పెరిగిన మాట నిజం, మా ఓట్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్స్ తో గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో వార్డుల్లో కూడా మాకు ఇంకా చాలా స్ట్రాంగ్ ఓట్ షేర్ పెరుగుతుంది అన్నది ఇది అక్షర సత్యం. ఇది ఈ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ బీజేపీకి చాలా లాభాలే తీసుకొచ్చాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం సార్. ఒక బీజేపీ కార్యకర్తగా అయితే మాకు క్లియర్ గా తెలుస్తుంది అది. ఎందుకంటే నేను చెప్పేది కాదు సార్, ఎందుకంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఇప్పుడు నిన్న నేను లైవ్ లో ఉండే చాలా వేరే టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. నా ముందే అక్కడ ఎన్ని క్యాంప్ రాజకీయాలు అయినాయి, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఎక్కడెక్కడ వీళ్ళు పోటీలు ఉన్నాయో, వీళ్ళ బలం ఉందో వాళ్ళ బలం ఉందో అక్కడ క్యాంప్ రాజకీయాలు చేశారు. ఎక్కడైతే మూడో పార్టీ మా బీజేపీ బలం ఉందో అక్కడ మాత్రం వీళ్ళిద్దరు కలిసిపోయి అక్కడ మాకు అగేన్స్ట్ గా వీళ్ళు చేశారు ఈ రాజకీయాలు. సో అన్ని క్లియర్ గా లైవ్ లో చూసారు అన్ని చోట్ల, ఒక్కొక్క చోట ఎలా నడిచాయి ఏంటని చెప్పి. అండ్ ముఖ్యంగా సార్ ఒక విషయం కృష్ణకాంత్ గారు, ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి సార్. 16 8 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, 8 మీకు వచ్చినాయి, 1 ఎంఐఎంకి వచ్చింది, అది తెలిసిన విషయమే. అయితే 8 స్థానాలు వస్తే బీఆర్ఎస్కి 0 కదా. మరి దాన్ని ఎందుకు ఆ పట్టుని, ఆ బలాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతా ఉన్నారు? మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. లేదు సార్, మీరు అన్నది నేను ఒక విధంగా కొద్దిగా ఏకీభవిస్తాను, కొద్దిగా కాదు సార్. ఎందుకంటే నేను చెప్పినట్టు మేము మాకున్న స్ట్రాంగ్ కన్సాలిడేటెడ్ ఓట్ షేరింగ్ ని మొన్న ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ లో 41% ఏదైతే వచ్చిందో ఓట్ షేర్, దాన్ని కాపాడుకొని కన్సాలిడేటెడ్ గా ముందు తీసుకెళ్తున్నాం. అది ఎట్లానే కాపాడుకున్నాం. గ్రౌండ్ లెవెల్లో మీరు అన్నట్టు ఇంకా గ్రామాల్లో ఎందుకు అన్ని కాన్స్టిట్యున్సీస్ లో వెళ్ళట్లేదు, మెయిన్ ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఒకటే ఎందుకు చూస్తున్నారని మీరు అన్నారు, నాకు అర్థమైంది. నేను దాని పరంగా కూడా మా నాయకులు అందరూ దాన్ని సమీక్ష చేస్తున్నారు. అండ్ పాపం ఇప్పుడు డికేఆర్ గారు కానీ, ఈటెల రాజేంద్ర అన్న కానీ, రఘునందన్ కానీ, వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్స్ కి వెళ్ళారు, అందరు కష్టపడ్డారు, అన్ని చేశారు అందరు నాయకులు. మాది ఇంకోటి సార్,
ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఈజ్ ఏ క్యాడర్ సెంట్రిక్ పార్టీ. మాది ఏమి లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు. ఒక ఇద్దరు నాయకుల మీద ఆధారపడిన రీజనల్ పార్టీయో లేదా ఒక ఫ్యామిలీ మీద ఆధారపడిన బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ తరహా ఇట్లా ఒక లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు సార్ మాది క్యాడర్ సెంట్రిక్ పార్టీ. సో ఇక్కడ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ సమానంగా కూర్చొని మేము పనిచేస్తాం, సమీక్ష చేసుకుంటాం, అన్ని చేస్తాం. సో ఎక్కడెక్కడ ఏమైనా లోపాలు ఉంటే తప్పకుండా దాన్ని సమీక్ష చేసుకుని వచ్చే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో సరి చేసుకుంటాం. ఇంకా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవన్నీ మేము సరి చేసుకుంటాం. సో ఇంకోటి సార్, ఇక్కడ ఒక నేను ప్రధానమైన పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. కేవలం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ 41% ఓట్ షేర్ వచ్చింది, అది కన్సాలిడేటెడ్ గా మాకు అట్లానే ఉంది. కానీ కేవలం అప్పుడు వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే నేను చెప్పినట్టు బీఆర్ఎస్ కి అప్పుడు మీరు అన్నట్టే అప్పుడు 0. మరి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లో కొద్దిగా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే నేను చెప్పినట్టు ఈ 3 పార్టీలు ఈసారి కుమ్మక్కైనాయి, క్లియర్ గా తెలుస్తున్నది. ఇంకోటి ఏంటంటే కేవలం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఒక బేరేజ్ మీదే మనం సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ ని పరిగణించలేము. అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ గారిని కోరుకుంటున్నారు కాబట్టి, మోదీ గారు మళ్ళీ రావాలని కోరుకున్నారు కాబట్టి మీకు ఎక్కువ సీట్లు ఇచ్చారు, 8 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడంతా రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డిని చూస్తున్నారు, సంక్షేమాన్ని చూస్తూ ఉన్నారు. ఇక్కడ గెలిచేది నిలిచేది పోరాడేది లోకల్గా ఉన్నవాళ్ళే కాబట్టి ఇలాంటి భావన అనుకోవచ్చు కదా. అది కూడా ఒక విధంగా నిజమే సార్. ఒక విధంగా నేను కూడా దాన్ని ఏకీభవిస్తాను. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ స్టేట్ సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ 1 by 1 పెడతాం. సో జనరల్లీ ఆ కొత్త గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకి పెడతాం కాబట్టి డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏదైతే కరెంట్ గవర్నమెంట్ ఉందో స్టేట్ లో దాని పరంగానే ఆ వ్యక్తులే ఎక్కువ మంది వినే ఛాన్సెస్ కూడా జనరల్లీ అదే ట్రెండ్ నడుస్తుంది. అది కామన్. అది ఎనీ మున్సిపల్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ మీరు చూస్తే అక్కడ కరెంట్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇదివరకు గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ కదా మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ అన్నింటిలోనూ చాలా గట్టిగా వినేది. అప్పుడు కాంగ్రెస్ అయితే అసలు ఎక్కడ ఉండేది, కనబడేది కూడా కదా, 3వ స్థానంలో ఉండేది. మరి అలాంటి కాంగ్రెస్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా. మరి అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కడ 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మళ్ళీ అంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ మీద మనం ఈ సార్వత్రిక ఎన్నికలు కాబట్టి నెక్స్ట్ అధికారంలో వచ్చేది రాష్ట్రంలో మీరే అంటారు. 100% మీరు కరెక్ట్ గా నా పాయింట్ పట్టారు. అందుకే వల్లి గారు మీరు చాలా ఫాస్ట్, అది కరెక్ట్. అది నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు అదే నేను ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చెప్పేది అది. సో ఇక్కడ కూడా మేము 3వ స్థానాలు ఉన్నాం కాబట్టి సో మీరు మమ్మల్ని తీసిపెట్టడానికి ఏం లేదు. మా ఓట్స్ పర్సెంటేజ్ తగ్గిందని మీరు అనుకుంటే అది అపోహ మాత్రమే. ఖచ్చితంగా స్టేట్ ఎలక్షన్స్ లో మీరు మా యొక్క సత్తా చూస్తారు. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ బీజేపీ మాత్రమే తెలంగాణలో, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకే కాంగ్రెస్ ఒక మంచి ఎగ్జాంపుల్. గత మున్సిపల్ ఎలక్షన్స్ లో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఎక్కడ అతకపోతలేరు. అలాంటిది వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు, వాళ్ళదే గవర్నమెంట్. అట్లానే మేము కూడా ఉంటాం. ఎప్పుడు ఒకళ్ళు తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే సేమ్ టైం ఎప్పుడైనా సరే ఓటముల నుంచి నేర్చుకొని సమీక్ష చేసుకొని ముందు నెక్స్ట్ దాన్ని ఎలా మన గెలుపుకి ఉపయోగించుకోవాలి అన్న విషయంలో బీజేపీని మించిన పార్టీ అయితే లేదు. అదైతే జగమెరిగిన సత్యం. ఎందుకంటే వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ, పొలిటికల్ పార్టీ. అందుకే ఇవాళ రోజు అంతమంది కార్యకర్తలతో ఇంత పెద్ద పార్టీ, వరల్డ్ లోనే లార్జెస్ట్ పార్టీ మాది. అంటే ఇవాళ రోజు 21 రాష్ట్రాలు, 21 రాష్ట్రాల్లో అండ్ యూనియన్ టెరిటరీస్ లో మా రాజ్యం, మా ఇండియా గవర్నమెంట్ అండ్ మా సింగిల్ గవర్నమెంట్స్ ఉన్నాయంటే బికాస్ మేము ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని దాని నుంచి ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనే పందాలో మేము ముందుకెళ్తాం. దాన్ని సమీక్ష చేసుకుని ఆ యొక్క తప్పిదాలు మళ్ళీ మేము రిపీట్ చేస్తాం. ఏంటంటే మీ కేడర్ నుంచి కూడా వచ్చేది ఏంటంటే అంటే క్షేత్రస్థాయిలో పోరాటాలు బాగా తగ్గిపోయినాయి. అంటే రాష్ట్రంలో ప్రజల సమస్యలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆ ఫైట్ అనేది ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ కనిపిస్తుంది. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా మీరు చూశారు. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అట్లాగే కనిపిస్తుంది. కానీ ఆ సీరియస్నెస్ అనేది లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద కామెంట్ చేస్తే ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయాడంటే ఆయనకు ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అధ్యక్షుడే కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా మిగతా నాయకులు ఏమైపోయారు, మిగతా నాయకులు ఎందుకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, ఒక అధ్యక్షుడు మీ అధ్యక్షుని అట్లా అంటే అని చెప్పి ఇలాంటి చర్చ కూడా వినిపిస్తుంది. లేదు సార్, లేదు, నేను అసలు ఏకీభవించనేది నేను అసలు ఒప్పుకోను. నేను చెప్తాను సార్, క్షేత్రస్థాయిలో మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నాం మాకు తెలుసు. కానీ మాకు వేరే, నేను ఇందాక చెప్పినట్టు వేరే పార్టీల లాగా, వేరే బీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా మాకు సొంతంగా ఛానల్స్ లేవు సార్. ఇక్కడ మమ్మల్ని అంతా కవర్ చేసే ఛానల్స్ ఏం లేవు. అది మనం జగమెరిగిన సత్యం. మమ్మల్ని కవర్, మేము పోరాటాలు చేస్తున్నాం కానీ మమ్మల్ని మేము ఓన్లీ సోషల్ మీడియాలో మా దాంట్లో పెద్ద ఛానల్స్ కనబడం. ఇప్పుడు సుమన్ టీవీ మీతో మాట్లాడుతుంది సార్. అది సార్, అట్లా మీలాంటి ఛానల్స్ పోతారు అంతే. అదే చెప్తున్నాను, కొన్ని ఛానల్స్ వరకే, అందరు మమ్మల్ని కవర్ చేయరు. అదే చెప్తున్నారు, వాళ్ళకు కూడా ఛానల్స్ అయితే మాకు లేవు కదా అంటున్నారు. వాళ్ళది వైడ్ స్ప్రెడ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు అన్ని చూపించుకోగలుగుతారు. ఇంత చిన్నది కానీ కూడా పెద్దగా చేసుకోగలుగుతారు వాళ్ళు. మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నాం మమ్మల్ని ఫుల్ గా కవర్ చేయట్లేదు. అది జగమెరిగిన సత్యం. అదొకటి. అది టెలింగ్ దాట్ నేను అసలైన రీజన్స్ చెప్తాను సార్ ఇప్పుడు మీకు. ఒకటి ఏంటంటే, ఇక్కడ మేము తెలంగాణలో క్షేత్రస్థాయిలో మేము పోరాటం
పోరాటాలు చేయట్లేదు అనేది నేను అస్సలు ఒప్పుకోను. మేము చేసిన పోరాటాలు రీసెంట్ కాలంలో మేము చేసిన పోరాటాలు ఎవరు చేయలేదు. ఎక్కడ ఏ ఇష్యూ మీద చూసినా మేము టేకప్ చేసాం. ఇవాళ రోజు పోరాట పటిమ ఉంది బీజేపీ పార్టీకి మాత్రమే అనే విషయం తెలుసుకున్నారు కాబట్టి కొత్తగూడెం ఏదైతే ఇదివరకు పోరాటాల పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు సిపిఐ కానీ సిపిఎం కానీ, అలాంటి కొత్తగూడెంలో కమ్యూనిస్టులు కంచుకోటలో నిన్న మేము బీజేపీ కూడా నిన్న బోని కొట్టింది అక్కడ, మేము విన్నాం అక్కడ. సో ఎక్కడ అసలు బీజేపీ కనసనంలో లేని చోట్ల కూడా బీజేపీ వాళ్ళ రోజు విన్ అవుతుందంటే ఈ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో. అంటే పోరాటాలు చేయకుండానే మేము కమ్యూనిస్ట్ కంచుకోవడం దగ్గర మేము వినామా సార్, ఒక సీట్ కొట్టామా? శతశాలలో పోరాటాలు చేస్తున్నాం మేము. కాకపోతే అది మమ్మల్ని కవర్ పార్టీ చేయలేకపోతున్నాం. కూడా ఒక వార్డు గెలిచింది ఖమ్మంలో, జనసేన కూడా నల్గొండ నేరేడుచర్లలో ఒక స్థానం గెలిచింది. అవును సార్, అక్కడ అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు జనసేన అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సార్. వాళ్ళకు ఉన్న ఒక నాయకులు వాళ్ళ యొక్క లోకల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా పరిగణలోకి వస్తాయి. టీడీపీ అంటారా, అది కూడా అంతే. వాళ్ళ యొక్క లోకల్ ఫ్యాక్టర్స్ వాళ్ళ క్యాడర్ ఎప్పటి నుంచి ఉంది, అది కూడా ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిన పార్టీ. చైర్పర్సన్ మనవాడు కావాలి, కార్పొరేషన్ చైర్మన్ మనవాళ్ళు కావాలి, కార్పొరేషన్ మేయర్ మనవాళ్ళు కావాలి, అది కదా కావాల్సింది. అయితే సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ అయితే ఇన్నేళ్ళ 40 ఏళ్ల చరిత్రలో 30 ఏళ్ల చరిత్రలో అయితే బీజేపీ అవ్వలేదు. ఇప్పుడు అవ్వబోతున్నాం కదా కరీంనగర్ లో మేయర్ మేము. సో అదే చెప్తున్నాను సార్ నేను. అయితే 1 by 1 అన్ని చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏదైనా మేము పెరుగుతున్నాం, అదే చెప్తున్నాం, మేము పెరుగుతున్నాం కానీ తగ్గట్లే కదా. జనాలకు ఏమనుకుంటున్నారు, మీరు ఓన్లీ నెంబర్ గేమ్స్ చూస్తారు. అంటే 1, 2, 3 థర్డ్ పొజిషన్ లో ఇప్పుడు బీజేపీ ఉందా అనుకుంటున్నారు. కానీ బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉన్న దాని ఓట్ షేర్ ఎంత పెరిగింది గత ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలతో కంపేర్ చేస్తే ఇప్పుడు 15 to 20% ఓట్ షేర్ పెరిగింది. ఎంపీ ఎలక్షన్స్ లో 41% ఓట్ షేర్ తెచ్చుకున్నారు వీళ్ళు. అన్ని సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు మెల్లిమెల్లిగా. మన పంచాయతీలో కూడా మేము దగ్గర 800 పంచాయతీలు విన్నాము, అది కూడా ముందుకెళ్తున్నాం. మేము అన్ని విధాలుగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే రోజు రోజుకి గణనీయంగా మా గ్రాఫ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. చాప కింద నీరులా మేము పెరుగుతున్నాం. కానీ అది జనాలు అర్థం చేసుకోవట్లేదు. అంటే తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకుంటుంది, మన మీడియా వాళ్ళు అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు పాపం అర్థం చేసుకోలేకపోతున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి గ్రౌండ్ కృష్ణకాంత్ గారు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫైట్ ఉండటం వల్ల 3 పార్టీలు పోటాపోటీగా పోటీ పడటం వల్ల అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది. మీ ఇద్దరి మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓట్లు చీలిపోయి అంతిమంగా కాంగ్రెస్ లాభపడుతుందని ఒక చర్చ ఉంది. ఇక ముందు జరిగే ఎలక్షన్స్ లో కూడా అట్లాగే ఉండిపోతుందా? లేదు సార్, నేను ఒకటి చెప్తుంది ఏంటంటే పాపం అదే చెప్తున్నా. తెలంగాణలో బయటకు అందరు ట్రయాంగులర్ ఫైట్ అనుకుంటున్నారు, కానీ ఇది ట్రయాంగులర్ ఫైట్ కాదు సార్. ఇది ద్విపక్ష ఫైటే, బైపోలార్ ఫైట్ అయ్యేది. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఒకటి బీజేపీ, ఇంకోటి సిఎంబి అంటే అక్కడ మీరు 3 పార్టీలు వేరే అనుకుంటారు. 3 పార్టీలు కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు. నేను చెప్తుంది అదే. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఒకటి బీజేపీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఉంది. నెక్స్ట్ సిఎంబి ఉంది. అక్కడ 3 పార్టీలు లేవు. సిఎంబి 3 ఒకటే పార్టీ, అది కాంగ్రెస్, మజ్లిస్, ఎంఐఎం అండ్ బీఆర్ఎస్. సో వాళ్ళు ముగ్గురు కలిసిపోయారనే చెప్తున్నాను నేను. ఇక్కడ ద్వైపాక్షిక పోరే ఉంది, ఇక్కడ ట్రయాంగులర్ ఫైట్ లేదు. అది నేను చెప్పేది. అది జనాలు చూస్తున్నారు, ఆల్రెడీ గమనిస్తారు. ఇవాళ బీజేపీని ఎక్కడ స్ట్రాంగ్ ఉందో దాన్ని ఢీకొట్టడానికి మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్ని గేమ్స్ ఆడారు ఈ ముగ్గురు కలిసి, ఈ 3 పార్టీలు కలిసి చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని బండబూతులు తిట్టడం ఇదంతా ఏంటి డ్రామా అంటారా? 100% సార్, 100% డ్రామాలు. బయటకు తిట్టుకుంటున్నారు, లోపల కూర్చొని మళ్ళీ పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్ళ వెనకాల లోపాయకర దోస్తులు నడుస్తూనే ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజానికం మొత్తం గమనిస్తుంది వాళ్ళ రోజు. ఎందుకంటే సార్ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే మజ్లిస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని చెప్తున్నారు. నిన్న ఆయన ఒక పార్టీలో ఏదో ఒక సభలో నన్ను రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అన్న కూడా ఏం పర్లేదు, నా పేరు మార్చినా పర్లేదు అన్నారు. సరే ఓకే, అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే, అది మేము కాదనం. కానీ డైరెక్ట్ గా మీరు ఓపెన్ గా చెప్తున్నారు కదా, అది అలాంటప్పుడు మరి విడిగా పోటీ రేవంత్ మాదిగా అనండి, రేవంత్ ఇంకో కులం అనండి, అందరూ నాకు ఒకటే అని చెప్పేసి అంటున్నాడు కదా. అదే అంటున్నా సార్. ఇప్పుడు బయటకి మాత్రము ఆయన వేరే దోస్తీలు అని ఓపెన్ గా చెప్పేస్తున్నాడు ఆయన. అలాంటప్పుడు మరి బయటకు మాత్రం వేరే విధంగా విడిగా పోటీ చేయడం ఎందుకు? కలిసే పోటీ చేయండి, అలయన్స్ ని ఓపెన్ గా చెప్పుకోండి మీరు అంటున్నా. మేము అలా ఏదున్నా అలయన్స్ ఉన్నా లేకపోయినా ఓపెన్ గానే చేసుకుంటాం సార్. మేము అట్లా చెప్పుకుంటాం బయటకి, వీళ్ళలా కాదు. అదే చెప్తున్నా, వీళ్ళ తెరానిక దోస్తీలు ఇవాళ రోజు తెలంగాణ ప్రజానికం గమనిస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ మజ్లిస్, ఎంఐ 3 ఒకటే. వీళ్ళు బయటకు మాత్రం తిట్టుకుంటున్నారు, లోపల మాత్రం అందరూ ఫ్రెండ్సే. ఈ తెర వెనక దోస్తీలు ఇవాళ రోజు తెలంగాణ ప్రజానికం క్లియర్ గా గమనించింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో వీళ్ళ దోస్తీ బయటపడింది క్లియర్ గా. వీళ్ళ తెర పోయింది మొత్తానికి. తెర వెనక దోస్తీ తెలిసిపోయింది వీళ్ళు ముగ్గురిది. అందుకనే చెప్తున్నా నేను పదే బీజేపీ వర్సెస్ సీఎం పుంజుకుంటుంది. సో ఫైనల్ గా పుంజుకుంటుంది అంటారు. సో సమీప భవిష్యత్తులో కూడా చాలా ఎలక్షన్స్ వస్తున్నాయి.
ఎట్లా ఉండబోతుందంటారు? ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయా? తప్పకుండా సార్, 100% సార్. ఇప్పుడు చాలా పుంజుకుంది బీజేపీ తెలంగాణలో. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏదైతే మా గ్రాఫ్ పెరిగిందో, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మేము సమీక్షించుకొని దాని ప్రకారంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మా స్ట్రాటజీస్ అవి కూడా మేము వేసుకుంటాము. తప్పకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు మా ప్రభావం చూస్తారు, మా ఇంపాక్ట్ చూస్తారు, మా యొక్క గ్రాఫ్ ఎంత గణనీయంగా పెరుగుతుందో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు చూస్తారు. అప్పుడు కూడా మనం ఇదే ఇంటర్వ్యూ చేద్దాం, అప్పుడు మనం మాట్లాడుకుందాం మళ్ళీ అప్పుడు తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు. థ్యాంక్ యూ సార్.